వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సర్కార్ నష్టం, తడిచిన ధాన్యం, కాంటా పెట్టుడు లేదు, కొనుడు లేదు. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం అక్కడే. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం, కండ్ల ముందే వరదకు కొట్టుకుపోయిన వడ్లు. పలు జిల్లాలో దయనీయంగా రైతుల పరిస్థితి. కన్నీటి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనకపోవడంతోనే ఈ దుస్థితి. కేంద్రంలో పెరిగిపోతున్న ధాన్యం కుప్పలు. 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటన. ఇప్పటివరకు 2,480 కేంద్రంలో కొనుగోలు. 10 రోజులుగా కేంద్రంలో రైతుల పడిగాపులు. 2,200 ఎకరాల పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. బాధిత రైతుల వివరాలు సేకరి. 2-3 వారాల్లో అకాల వర్షాల ముప్పు. నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య. పంట ఎండి గుండె పగిలి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. పోరుబాట రూటు ఖరారు. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో. తెలంగాణ అంతటా యాత్ర. 17 రోజులు షెడ్యూల్ విడుదల. ప్రతిరోజు రోడ్ షోలు. ముగిసిన పట్నంలోనే రాత్రి బస్సు. సిద్దిపేటలో బహిరంగ సభ. అన్ని ప్రాంతంలో రోడ్ షోలు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. ఆయనది ఏబీపీవీ బ్యాక్గ్రౌండ్ అని, ఆయన మనసులో హిందుత్వం. ఓట్లడిగితే నైతిక అర్హత కాంగ్రెస్కి లేదు. కరెంట్ ఇచ్చిన హక్కు కేసీఆర్దే. బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే. బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్. ఊర్లు ముంచి మల్లన్న సాగర్. భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టిండని నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాను. అందరినీ తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు. మేధక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యునోథెరపీ. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరికొత్త ఇమ్యునోథెరపీ పద్ధతిని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం హింసించి చంపారు. 17 మంది పోలీసులే మట్టుబెట్టారు. బీజేపీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. 29 మంది మృత్యుకి నివాళిగా. 25న బంద్. మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల పార్టీ పేరుతో శనివారం విడుదలైన లేఖ సంచలనంగా మారింది. ఛత్తీస్గఢ్ దండాకారణ్యంలో జరిగింది నేరమైందని, భద్రతా బలగాల కాల్పులో గాయాలైన వారిని పట్టుకొని మరీ క్రూరంగా హింసించి చంపారని అందులో పేర్కొంది. కాంకేర్ జిల్లా చోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో 29 మావోయిస్టులు మృతి చెందిన ఘటనపై ఆ పార్టీ ఉత్తర్ బస్తర్ జోన్లో కమిటీ బ్యూరో మాంగ్లీ పేరుతో 3 పేజీల లేఖ విడుదలైంది. 3 మతాల కలయికతో కొత్త మతం. ప్రపంచంలో ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయని తాజాగా కొత్త మతం ఒకటి చేరింది. దీనికి అలాబ్రహీంకంగా నామకరణం చేశారు. క్రైస్తత్వం, ఇస్లాం, జూడియిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. గుజరాత్లో అతిపెద్ద అనకొండ. గుజరాత్లో అతిపెద్ద పాము శిలాజం లభ్యం. గుజరాత్లోని కచ్లో లభించిన ఈ శిలాజలపై ఐఐటి జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్కు ఇందుకు సంబంధించిన వివరాలు. ప్రాచుర్యాలకు సంబంధించిన 11 నుంచి 15 మీటర్ల ఎత్తైన ఈ పాము 27 ఎముకలతో ప్రపంచంలో అతిపెద్ద పాముగా నిలిచింది. సామాన్యంగా జైల్లో శిక్ష వేస్తే అది భరించక తప్పదు. చాలామంది ఖైదీలు ఆ శిక్షని భరించలేక మరణానికి సూసైడ్ యత్నం చేస్తుంటారు. ఒక ఖైదీ ఇలానే చేసే క్రమంలో ఖైదీ కడుపులో 9 మేకులు తొలగించిన గాంధీ వైద్యులు. జైల్లో డిమాండ్కు ఖైదీ ఉన్న యువకుడు కడుపులో 9 మేకులను గాంధీ దవాఖానా వైద్యులు తొలగించారు. శనివారం గాంధీ దవాఖానా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్డిఓ ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. తీవ్రమైన కడుపు నొప్పితో యువకుడు 4 రోజుల క్రితమే దవాఖానాలోని ఖైదీల వార్డులో చేరాడు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యుడు ఎక్స్రే ఇతర పరీక్షలు నిర్వహించారు.